హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ కొత్త వారైనా సరే చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది జారిపోయే క్లాత్ కదా, బాగా ముడతలు వస్తున్నాయని చెప్పేసి మన వాళ్ళు కూడా అంటున్నారనమాట. ముడతలు రాకుండా బ్లౌజ్ని ఎలాగా మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి చెప్తాను. అయితే వీళ్ళు హ్యాండ్స్ అనేవి కొంచెము తక్కువ పెట్టమన్నారు, మరి ఎక్కువ వద్దన్నారు. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇలాగా 4 ఫోల్డ్ చేసేసాను, ఐరన్ చేశాను, పిండి ఆరబెట్టి ఐరన్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మనకి పొడుగు, హ్యాండ్ పొడుగు 7 ఇంచులు తీసుకుంటున్నాను. 6.5 తీసుకుంటున్నాను, ఖర్చులతో కలిపి 7 ఇంచులు అనమాట. ఇదిగోండి 6.5 ఖర్చులతో కలిపి 7 ఇంచులు స్ట్రైట్గా మార్కింగ్ వేసేసాను. ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 అండి. 7.5 అంటే 7వ నెంబర్ కదా, అందుకని మనం 3 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఒక 5 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 7.5కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగే ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇలా లైన్ వేసేసుకోండి. 7వ నెంబర్ కాబట్టి ఇలా కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కర్వ్ తీసుకోండి. 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కొంచెం తెలుస్తుంది. నేను మామూలుగా ఎక్స్పీరియన్స్ తోటి ఇలా గీస్తున్నాను, కానీ మీరు షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ప్లస్ దగ్గర 1/2 ఇంచ్ లోతు, ఓకేనా? 1/2 ఇంచ్ లోతు తీసుకుని ఈ చంక దగ్గర 1 ఇంచు, అంటే 1 ఇంచు ముందు నుంచే డౌన్ అయిపోవాలన్నమాట. ఇలాగా లేదనుకుంటే మీరు కర్వ్ స్కేల్తో తీసుకున్నా పర్లేదు, ఎలా తీసుకున్నా కూడా ఒక ముడత కూడా రాదండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మన వాళ్ళు చాలామంది కమెంట్ కూడా చేశారు. కావాలంటే మీకు ఇక్కడ లింక్, అంటే నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, చూడండి. కమెంట్ చేశాను చూడండి, మీ మెత్తలు హ్యాండ్స్ కటింగ్ చేసి కుట్టాను, హ్యాండ్స్ సూపర్గా వచ్చాయి, థ్యాంక్స్ అని. సో అలా ఉంటుంది అనమాట, ఓకేనా? తర్వాత 2 లేయర్స్ని సెపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. ఇలా లోత్ అంతా కూడా నీట్గా తీసేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగ మనకి కొంచెం క్లాత్ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి కట్ చేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ తోటి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోకూడదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగ స్ట్రైట్గా ఎల్ షేప్ ఇచ్చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకోండి, అంతే. ఎందుకంటే మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు, బాడీ మెజర్మెంట్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. మళ్ళీ ఎక్కువైపోయింది హైట్ అంటారు, తక్కువైతే తక్కువైంది హైట్ అంటారు అనమాట. ఏదో ఒక ప్రాబ్లమే బ్లౌజెస్ అన్నాక. సో తర్వాత వచ్చేసి మనం తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి 34 అండి, చెస్ట్ లూజు, అంటే మనకి 8.5 అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. పొడుగు వచ్చేసి 13 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులు అండి, మీడియం నెక్ అనమాట. మీడియం నెక్ కాబట్టి పైగా నేను బాడీ మెజర్మెంట్తో కుడుతున్నాను కాబట్టి నేను చెస్ట్ లూజ్ మాత్రమే తీసుకుంటాను. 8.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం చెస్ట్ లూజ్తోనే కట్ చేయాలండి. ఎలాంటి ఆర్మ్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ చూడకూడదు అనమాట. బాగా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నానండి. 2 ఇంచులు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం కింద 3 ఇంచులు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు ఉండేటట్టు చూసుకుంటున్నాను అనమాట. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి. అన్ని ఖర్చులు అన్నీ కలిపి 5 ఇంచులు, అందులో నెక్ 2 ఇంచులు అనమాట, ఓకేనా? ఖర్చులతో కలిపి 5 ఇంచులు, దాంట్లో నెక్కకి 2 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ 5.5 తీసుకుంటున్నాను. 5.5 అనేది పర్మనెంట్ కాదండి, నేను అనుకుంటున్నాను అనమాట ఈ సైజుకి చంక డౌన్ 5.5 అయితే సరిపోతుందని. నేను ఇప్పుడు చూస్తాను. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేయండి.
ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, షోల్డర్ ఎంతైతే మీరు ఖర్చు పెట్టుకుంటున్నారో అంత వదలండి, అంతే కుట్టుకోండి. మళ్ళీ తక్కువ పెట్టుకుని ఎక్కువ కుట్టుకోవద్దు, ఎక్కువ పెట్టుకుని తక్కువ కుట్టుకోవద్దు. సో నాకైతే 7:30 వచ్చింది. యాక్చువల్గా 7:15 రావాలి. కొద్దిగా పైకి పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం. ఓకేనా? 5:30 అన్నాను కదా, 5:15కి పెట్టుకుని మనం మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 ఇంచులు ఉందా కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే 1కి 2 సార్లు చూసుకోవాలి. సో నాకైతే 5:15కి పెట్టుకుంటున్నాను, అంటే 5:30 కన్నా కొంచెం పైకి, ఎందుకంటే మనకి 7:15 రావాలి కదా. మళ్ళీ చంక దగ్గర లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ లేదు అంటారనమాట. అందుకుని నేను ప్రతిదీ కూడా కొంచెం పక్కాగా ఫాలో అవుతాను. అలా అయితేనే మనం ముందుకు వెళ్తామండి. చూసేవాళ్ళు, మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తే ఏ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం అని అనుకోవాలి, కానీ ఎక్కడ అంటే అంటారు కదా కొంతమంది, ఎక్కడెక్కడ నేర్చుకున్నావు ఏంటని. మాస్టర్ కటింగ్ అంటే మాస్టర్ కటింగే, అది తిరుగులేదనమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు నాకు ఆర్మ్ లూజు చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి నడుము లూజు 30 ఇంచులు, దాంట్లో 4వ భాగం 7:30, డాట్కి 1 ఇంచు కాబట్టి 8:30. అంటే వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ అనమాట. అందరికీ అలా ఉండదు, ఎవరికో ఒకరికి ఉంటుంది అనమాట. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 3:30. వీళ్ళకి హైట్ తక్కువ ఉంది, అందుకుని బ్లౌజ్ హైట్ తక్కువ ఉందనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం, ఇలా నీట్గా. చూడండి ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. కోరాస్ మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా స్ట్రెయిట్గా ఇలాగా చూడండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా చూడండి. ఇలా మొత్తం కూడా వీపు పాడు దగ్గర అన్ని చోట కూడా. సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇదంతా ఇక్కడ 3 గీతలు గీసుకోండి. ఇలాగా గీసుకున్న తర్వాత వీల సహాయంతో నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో కింద డౌన్ దగ్గర కూడా అంతే. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి 6:30 కన్నా కొంచెం తక్కువ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసేసాను. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైటు, నెక్ డీప్ వచ్చేసి పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకుంటే నేనైతే 6:30కి మార్కింగ్ వేసాను. కుట్టిన తర్వాత కూడా 6:30 వస్తుంది అనమాట. అలా మార్కింగ్ వేసుకుంటే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 11:30, 11:15 అలా ఉంది. ఖర్చులతో కలిపి 11:15కి మార్కింగ్ వేసాను. ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పూర్తిగా మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుందండి. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం పొడుగు ఉంటుంది, తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి పైకి ఉంటుంది అనమాట. అయితే నెక్ రౌండ్గా నీట్గా రావడానికి ఇలా క్రాస్గా వేసేసుకోండి. క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి. ఇలా రౌండ్ తీసుకుంటే, ఇలా క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకుంటే మనకి ఏంటంటే మంచి రౌండ్ అనేది వస్తుంది అనమాట. మీ దగ్గర ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావు. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నెక్ దగ్గర మనం ఒక 3:30, 4 ఇంచులకి మార్కింగ్ వేసుకోవచ్చు. 3:30కి మార్కింగ్ వేసాను. పొడుగు వచ్చేసి మొత్తానికి 3 ఇంచులు, దాంట్లో సగం 1.5. పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి 2.5, కింద కూడా 2.5. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ, అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట. షేప్ కూడా తక్కువే ఉంటుంది. అందుకని నేనైతే 2.5కి మార్కింగ్ వేశాను. ఆల్రెడీ చాలా బాగా కుదిరాయి, చాలా బ్లౌజులు కుట్టాను. అందుకనే
అంత ఫాస్ట్గా కట్ చేయగలుగుతున్నాను. ఉక్సు పట్టి కాజాపట్టి పొడుగు 4 ఇంచులు ఉండాలండి ఎవరికైనా, కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకుని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం క్రాస్ తీసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉంది కదా, అందుకని సైడ్ జాయిన్ దగ్గర హెచ్చు తగులు రాకుండా ఉండటానికి, షేప్ బెల్ట్ కూడా మరీ ఎక్కువ లేకుండా ఉండటానికి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు పెడతాను. అన్నీ కూడా మంచి వీడియోస్ అనండి. నేను ప్రతిదీ మీ దగ్గరికి తీసుకొస్తానమాట. అది ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది, ఏదైనా సరే. ఇదే మార్కింగ్ కింద కూడా పెట్టేసుకోండి. అయిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు షేప్ బెల్ట్. ఫస్ట్ ఈ కూర ఉన్న క్లాత్ని ఇలా నీట్గా 1.5 తోటి 1.5 తోటి కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి దీంట్లోనే మనం కూరని కట్ చేసుకోవాలి, అది షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్కి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుని సైడ్ జాయింట్ అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పొడుగు వచ్చేసి 10 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా 2.5కి సైడ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది ఇక్కడ వచ్చేసి 3.5కి షేప్ దగ్గర 1.3 అంతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక లేయర్ ఉంటే ఇంకొక లేయర్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మనకి బ్లౌజ్ అనేది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి, దేనికి ఏది వస్తుందో చూసుకుని. ఇలా చూసుకోండి ఉల్టా సీదా. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ వైపుకి ఒకటి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. అంటే ఎలాగ అడ్జస్ట్ చేసుకున్నామో అలాగా. కొంచెం పిన్లు పెట్టేసుకోండి కావాలంటేని. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్లా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. జారిపోయే క్లాత్ కదా, జారిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకొని షేప్ బెల్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా
జారిపోతుంది, బాగా జారిపోయే క్లాత్ అండి. సో ఇప్పుడు నేను లైనింగ్ ఎలా జాయిన్ చేసుకుంటున్నాను చెప్తాను. సో ఇదంతా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలాగా మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. డాట్స్ పెట్టేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకుని సిల్క్లో పెట్టుకోవాలండి. ఆప్షన్ అనేది మనకి ఐరన్ బాక్స్ సిల్క్ ఆప్షన్ పెట్టుకుంటే కాలిపోదు అనమాట. నాది వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ది. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని దాని మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా దీని మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలాగా. చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొకటి కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా సో అలా ఐరన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట, లేకపోతే నీట్గా రాదు. ఇలా ఐరన్ చేసేసుకుంటే స్మూత్గా నీట్గా వస్తుంది. సిల్క్ దాని మీద చేయాలండి. సిల్క్ దాని మీద చేస్తేనే వస్తుంది మనకి. సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం బ్లౌజ్ కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే చేసుకోవాలి. ఇలా నీట్గా అంతా కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. అలా మార్కింగ్ అంటే చిన్న చిన్న డాట్స్ కింద అనమాట. సో దీన్ని కూడా మీద పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి. అస్సలు కదలదండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఒకసారి ట్రై చేసి మీకు కూడా అర్థమవుతుంది. సో మనకి మిషన్ మీద ఎంత జాకెఫే మిషన్ మీద అయినా సరే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలా మీరు ఐరన్ చేసుకున్నారనుకోండి అస్సలు ముడతలు రాదు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం కాలిపోతుంది. అయితే మీరు డైరెక్ట్గా మిడిల్లో పెట్టేయకండి, పక్క నుంచి అలా స్లోగా ఐరన్ చేయాలన్నమాట. ఏమైనా కాలిపోయే ఛాన్సెస్ ఉంటే సైడ్ ఏమైనా కాలుతా తప్ప మిడిల్లో కాలదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.